సో గైస్, ఇప్పుడు మనము ఫస్ట్ ట్రై ఇంటెల్ టాట్ స్కూల్ దగ్గర ఉన్నాము, నాగోల్ బ్రాంచ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి మేనేజింగ్ డైరెక్టర్ వైష్ణవ్ మ్యామ్ మన ముందు ఉన్నారు. అండ్ ఇక్కడ ఎలా జరుగుతుంది, యాక్టివిటీస్ ఎలా జరుగుతుంది, అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ ట్రై ఈ నాగోల్ బ్రాంచ్ వైష్ణవ్ మ్యామ్ నమ్మి మనం కిడ్స్ని ఇక్కడ వదిలిపెట్టచ్చా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మా బాబు కూడా ఇక్కడే చదువుతూ ఉన్నాడు. అండ్ నాకు మంచిగా అనిపించింది, అరే ఇలాంటి స్కూలు ఇంత టేక్ కేర్ చేసి ఇంత చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నారు. ఎందుకంటే పిల్లల్ని డీల్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ సాఫ్ట్గా ఉండాలి, మేనేజింగ్ డైరెక్టర్ సాఫ్ట్ ఉండాలి. సో నేను చాలా స్కూల్ ఈ నాగోల్ ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో తిరిగాను, బట్ నాకు మంచిగా అనిపించారు మ్యామ్. అండ్ నేను నా బాబుని జాయిన్ చేయించాను. ఆ తర్వాత అరే నా బాబే కాదు ఇంకా అందరూ కూడా ఎక్కువ రీచ్ అయితే ఇంకా బాగుంటుంది కదా అనే ఆలోచనతోటి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాను మీ అందరికీ నేను ఏదైతే రోజు చూస్తా ఉన్నానో అందరూ మీ అందరికి కూడా చూపించాలనే ఉద్దేశమే. హాయ్ మ్యామ్. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్, ఆల్ గుడ్. హౌ ఆర్ యూ సార్? యా, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్. ఐఎమ్ ఆల్సో. మ్యామ్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకంటే ఒక ప్రీ స్కూల్ ఆర్ ప్లే స్కూల్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, ప్యాషనేట్గా చేయాలి. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? పర్సనల్గా అంటే నాకు చాలా టీచింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది, టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ అ రియలీ గుడ్ మేనర్ అనేది నాకు ముందు నుంచే ఉన్న థాట్ అనేది. ఐ ట్రైడ్ డిఫరెంట్ ఫీల్డ్, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ అన్నీ ట్రై చేశాను. బట్ దిస్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ మై హార్ట్ ఇన్. సో ఇమీడియట్గా వెన్ ఐ రియలైజ్డ్ ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రీ స్కూల్ ఆపర్చునిటీ. ఫస్ట్ క్రై చూస్ చేసుకోవడానికి కూడా చాలా యూనిక్ సపోర్ట్ ఉంది డెఫినెట్గా. ఐ లైక్ దిస్ బ్రాండ్ పర్టికులర్లీ. వీళ్ళ కరికులం కానీ వీళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ ద వే దే నర్చర్ ద కిడ్ is what I really like that. So first cry ke vellali preschool start cheste ani I started researching about first cry. Immediately within 3 months of span I've signed Nagol branch and we started in October 2024. So now we are going to reach like 2 years in the near future. Okay ma'am, 2 years lo asala elanti hurdles మీరు ఫేస్ చేశారు ఎలా? ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నేను ఏదైతే మ్యామ్తో మాట్లాడుతున్నానో నేను అంతా ఎక్స్పీరియన్స్ చేశానండి. నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను, నాకు నచ్చింది. నేను అందుకనే మ్యామ్ని నేనే ఎంకరేజ్ చేశాను, మ్యామ్ చేద్దాం మ్యామ్, ఇంకెక్కువ మంది రీచ్ అయితే ఇలాంటి చాలా అవసరం. మ్యామ్ ఇంకోటి క్వశ్చన్ మ్యామ్, ఈ హర్డల్స్ ఎలాంటి హర్డల్స్ మీరు ఫేస్ చేశారు? సార్ చాలా పాజిటివ్స్ అండ్ చాలా నెగిటివ్స్ అన్నీ చూసాం సార్. బికాజ్ లాస్ట్ 2 years first academic year I could reach 70, which I was not expecting, only because I was there personally to assist each and every child and every parent. ఏదో ప్రిన్సిపల్ని పెట్టేసి సెంటర్ నడిపించుకుందామన్న థాట్లో నేను లేకుండే, బికాజ్ ఐ వాంటెడ్ టు గివ్ మై 100%. నేను పర్సనల్ అసిస్టెన్స్ ఇస్తే పేరెంట్స్ అనేది మీరు కూడా అదే కాన్ఫిడెన్స్తో వచ్చారు నా దగ్గర. సో ఇక్కడ we have seen lots of happiness, smiles, enjoyment, learnings. At the same time, the other side of the story, crying, వాళ్ళ tantrums, hyperactiveness, వాళ్ళ behavior, mood swings అన్నీ కూడా చాలా ఓపిక్గా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం సార్ ఇప్పటి వరకు. మా బాబు మోక్ష అయితే ఆల్మోస్ట్ ఒక 2 months మనము చాలా రెగ్యులర్గా 1 hour, half an hour అట్లా అలవాటు చేసాము. నవ్వు సెటిల్ డౌన్ అయ్యాడు. వెరీ గుడ్ సెటిల్. సో అయితే మ్యామ్ ఇక్కడ ప్లే స్కూల్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు తీసుకుంటారు? సో మినిమం ఏజ్ క్రైటీరియా ఇస్ 2 years సార్. ఇక్కడ నుంచి 2 years నుంచి 6 years ఏజ్ గ్రూప్ ఉంటారు. బిలో 2 years ఆల్సో 1.5 year నుంచి వీ టేక్ ద కిడ్, బట్ వీ విల్ డూ సర్టన్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ద కిడ్స్ బిహేవియర్ అనమాట. బట్ మినిమం ఏజ్ ఇస్ 2 years. సో వీ కాల్ ఇట్ టాడ్లర్ గ్రూప్ హియర్. టాడ్లర్, నర్సరీ, PP1 అండ్ PP2 అకార్డింగ్ టు ద ఏజ్. సో టోటల్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ప్రస్తుతానికి 4 classes ఉన్నాయి సార్. వీ హ్యావ్ 4 classes and nursery has got 2 more internal sections. ఓకే, 2 more internal. ఓవరాల్గా ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటేక్ ఉన్నారు? We have like 5 classrooms right now sir. 5 teachers and 5 nannies equipped with each and every classroom. మ్యామ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ప్లే స్కూల్ అవసరమా, ప్రీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి వేయడం అవసరమా అని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మీరు ఎలా అంటారు?
అంటే జనరల్ పర్స్పెక్షన్ లో మాట్లాడండి. yes. నాట్ ఫస్ట్ ట్రై ఆర్ మీ బ్రాంచ్ ఏదైతే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా జనరల్ కాన్సెప్ట్. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్కి సార్ ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ ప్రీ స్కూల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ 2 to 6 years అనేది చాలా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. ఆ టైంలో ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్స్ దిల్ షైన్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇంకొకటి పేరెంట్స్కి దట్ పర్టికులర్ టైం 2 to 6 years అనే టెండర్ ఏజ్ ఆఫ్ టైం అనేది దర్ గెటింగ్ వెరీ బిజీ విత్ దేర్ ఆక్యుపైడ్ వర్క్. ఆ టైంలో వీళ్ళకి అంత టైం ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. సో హియర్ ఎట్ ప్రీ స్కూల్ వీ ప్రొవైడ్ దెమ్ విత్ ఆల్ ద హెల్ప్, లైక్ వాళ్ళకి ప్లే వే మెథడాలజీ యాక్టివిటీస్ జరుగుతాయి. వీ విల్ నర్చర్ దెమ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. హ్యాపీగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. దెర్ విల్ బి నో స్ట్రెస్, నో ప్రెషర్ ఆర్ సంథింగ్ టు రైట్ ఆర్ టు లెర్న్ సంథింగ్. ఏదున్నా ప్లేవేగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వడానికి వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అని ఐ బిలీవ్. సో ఒక జాయిన్ అయిన స్టూడెంట్స్ కి ఏం మెటీరియల్స్ కానీ లేకపోతే వెల్కమ్ కిట్ ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎస్ సార్, యాక్చువల్గా వెన్ ఎవర్ ద స్టూడెంట్ గెట్స్ ఆన్ బోర్డెడ్ విత్ ఫస్ట్ క్రై వాళ్ళకి బుక్స్ అండ్ యూనిఫామ్స్ ప్రొవైడ్ చేస్తాము అలాంగ్ విత్ ద ఫీ స్ట్రక్చర్. సో దాంట్లో వీ విల్ గివ్ ద ఎంటైర్ స్టేషనరీ ఐటమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ దట్ ద కిడ్ నీడ్ ఇన్ ద ఎంటైర్ కంప్లీట్ ఇయర్. మళ్ళీ బయటికి వెళ్ళి సపరేట్గా ఇది కొనమన్నారు అది కొనమన్నారు అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్లీ ఫస్ట్ క్రై విల్ బి టేకింగ్ కేర్. ఇయర్కి సరిపడా యూనిఫామ్స్ వస్తాయి, బుక్స్ వస్తాయి, స్టేషనరీస్ వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే ఓకే. సో ఇప్పుడు కరికులం ఎలా ఉంటుంది వీళ్ళకి? అంటే మీకు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఎస్, ఆ క్లాస్కి ఇప్పుడు ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ కానివ్వండి, నర్సరీకి, తర్వాత PP1, Yes. PP2. Yes. సో వీళ్ళ కరికులం ఎలా ఉంటుంది? క్లాస్కి ఎంతమంది ఉంటారు? ఎస్. సో మన కరికులం వచ్చేటప్పటికి యూ విల్ సీ లైక్ కంప్లీట్లీ మాంటెసరీ బేస్డ్ యాక్టివిటీస్ అండ్ ప్లేవే మెథడాలజీస్ అనేవి ఉంటాయి. అండ్ వీళ్ళకి సబ్జెక్ట్స్ అంటే న్యూమరసీ, లిటరసీ, థీమ్ టైమ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ టైమ్ అని డివైడ్ చేసుకుని ఉంటాం. ఎవ్రీ క్లాస్ విల్ రన్ ఫర్ 20-25 minutes అండ్ ఈ క్లాస్లో దే విల్ లెర్న్ దట్ పర్టికులర్ టాపిక్. డే టు డే యాక్టివిటీస్ విల్ బి గివెన్ టు ద టీచర్స్ అన్నమాట. ఓకే. అండ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్గా ప్రాక్టికల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సే లైక్ ఇఫ్ దే హ్యావ్ టు ట్రేస్ ఆల్ఫాబెట్ A, దే విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ అ శాండ్ ఆర్ ఇన్ అ సాల్ట్ టబ్ or maybe using the rice granules. So atla practical learning anedi we will provide it here. 90% you will see such methodologies only. And PP1 PP2 వచ్చేటప్పటికి they will have to get to the next grade 1 primary school కాబట్టి వాళ్ళని కొంచెం CBSE methodologies కి కూడా అలైన్ చేస్తాం అన్నమాట. రిటర్న్ పార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ దాట్. అండ్ we also have Hindi, English, Telugu and math language preferences here. మనం నర్సరీ యూకేజీ అప్పటికి కిడ్స్ విల్ బీ ఏబుల్ టు రైట్ తెలుగు అండ్ హిందీ యాజ్ వెల్ హియర్. సో ఫస్ట్ క్రై డెడికేటెడ్గా తెలుగు కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది దిస్ అకాడమిక్ ఇయర్. బికాస్ ఆఫ్ మెనీ కన్సర్న్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ దే హవ్ టేకెన్ ఇట్ యాజ్ అ కన్సిడరేషన్ బికాస్ గ్రేడ్ 1కి వెళ్ళేటప్పటికి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. సో అలా వీ ప్లాన్ అన్ యాక్టివిటీ ఇన్ అ డే. And per class we maintain 15 students, one teacher, one nanny will be there. So every 25 minutes oka break ayipongane they will have a refresh time. Okay. Like they'll have some water, they want to breathe some fresh air and come back. For like that we will manage our classes. మ్యామ్ ఇప్పుడు వెల్కమ్ కిట్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తారా? ఎస్ సార్, నా దగ్గర ఒక శాంపిల్ PP1 కిట్ ఉంది, చూపిస్తాను. ఓకే. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, అన్ని బుక్స్ అలాంగ్ విత్ స్టేషనరీ ఐటమ్స్ అనేవి దీంట్లో వచ్చేస్తాయి. ఇఫ్ యూ సీ ఆల్ దీస్ ఆర్ దేర్ బుక్స్. సో ఇవన్నీ వాళ్ళ కరికులం బుక్స్ విచ్ ఈస్ ఎ పాస్పోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎవ్రీ డే వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది టీచర్ విల్ బీ మానిటరింగ్ అండ్ టికింగ్ ఇట్ హియర్. అండ్ వెన్ ద parent comes for a PTM session, they'll be able to check all this book and understand how the kid has been progressed. ఓకే. And a culmination book to do a coloring, cutting and pasting activities for the kids. And this is Hindi Varnamala. They'll start writing Varnamala and identify it. And the scrapbook to maintain color papers which will be utilized for activities. And this is English phonics book. Will contain like alphabets, the words and phonic sounds అనేవి అన్ని ఇందులో ఉంటాయి. ఓకే. And this is for maths and logic and a portfolio book. Portfolio book in the sense kind of exam papers అనుకోండి. We will not have a dedicated exams. As I told you, this will be a stress-free environment. So revision kind of thing laga we will do it here.
PTM కి ముందర we will hand over these sheets to the parents అన్నమాట. ఓకే ఓకే. And these are all the stationery items that you see here: pencils, erasers, మ్యామ్ ఇదంతా కూడా scissors and everything. ఇంక్లూడింగ్ మీ ఫీజులోనే ఉంటుందా? Yes, sir. These are all including in our fee structure, and uniforms and books including fee structure లోనే కలిపేస్తాం. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెన్ కంపారిటివ్లీ అదర్ స్కూల్స్ కంపేర్ చేస్తే ఎఫోర్డబుల్ కూడా, Yes, sir. ఎఫోర్డబుల్ అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ, కేరింగ్ అయితే నేనైతే చూసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీ అందరికీ కూడా చూపించాలని ఈరోజు ఎంత చేశాను. Yes. సో మ్యామ్ దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఇంకెంత ఇంటేక్ ఉంది, మీకు ఎంత ఛాన్స్ ఉంది, ఎంతమందిని తీసుకునే ఛాన్స్ ఉంది ఇంకా? సార్ యాక్చువల్లీ చెప్పాను కదండి, 4 2 BHK ఫ్లాట్స్ అన్నాను. ప్రస్తుతానికి ఓన్లీ 3 2 BHK ఫ్లాట్స్ మాత్రమే ఆక్యుపైడ్ ఉన్నాయి. 1 ఫ్లాట్ ఇస్ స్టిల్ ఎంప్టీ. అండ్ పైన అప్స్టేర్స్లో వీఆర్ ఆల్సో ఎక్స్టెండింగ్ విత్ స్లాబ్ అండ్ 4 more క్లాస్ రూమ్స్ ఆర్ కమింగ్ ఇన్. సో 6 క్లాస్ రూమ్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఐ కెన్ అకామిడేట్ మోర్ 60 into this. So we can easily reach 140 150 here in the campus. ఓకే ఓకే. My only motto to not to divide the halls is that I want to provide that spacious and hygiene environment to each and every student, so that ఇంత పెద్ద హాల్స్ అన్ని యాక్టివిటీస్కి వాడతారు, క్లమ్జీనెస్ ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఆ ఒక్క ఇంటెన్షన్లో వీఆర్ ఆల్సో ఎక్స్టెండింగ్ అప్స్టేర్స్. ఓకే. సో ఇదే స్టాండర్డ్స్ మీరు స్ట్రెంత్ పెరిగే కొద్ది మెయింటైన్ చేయగలుగుతారా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. నేను క్లాస్కి ఫర్ ఎగ్జాంపుల్ యూకేజీలో 6 స్టూడెంట్స్ ఉన్నారు. When I got 2 admissions into UKG, there itself I have given 1 teacher and 1 nanny dedicated గా. ఎంత స్టూడెంట్స్ అయినా రానివ్వండి, there has to be a separate classroom for them, separate teacher who teaches them, separate nanny who takes care of them. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ ఫోకస్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఆ మెయిన్ మోటో అది పెట్టుకొని స్టాఫ్ని కానీ నానీస్ని కానీ అలాగే రిక్రూట్ చేస్తాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ విల్ బీ లైక్ ట్రైన్డ్ బిఫోర్ దే కమ్ టు ఆన్ బోర్డింగ్ టు ది స్కూల్. సో ఫస్ట్ క్రై వాళ్ళ నుంచే దే విల్ ప్రొవైడ్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఫర్ దెమ్. Every training has got an assessment. They have to clear those assessments first. They have to give a demo session in the school. The team will monitor that. Post that only they will get onboarded. So Allah, we take in-depth care and utmost keen interest in recruiting the teachers and nannies also. ఓకే. Yes. సో చూసారు కదా గాయస్, ఈ మొత్తం కూడా నాగోల్ బ్రాంచ్ ఇది. లొకేషన్ డీటెయిల్స్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ డూ విజిట్, మ్యామ్తో మాట్లాడండి. అండ్ నేనైతే మా బాబు 2.5 years 2 years 6 months ఉన్నప్పుడు వచ్చాను. ఐ వాజ్ వరీడ్, ఇంట్లో మా డిస్కషన్ అవుతుంది. నా పాయింట్ ఏంటంటే ఇంత చిన్నోడిని వేస్తే ఎలా అని. బట్ అంటే వేసినా కానీ అంటే ఇంకోటి ఇంట్లో అట్లీస్ట్ మదర్కి ఒక 2-3 hours అన్న రెస్ట్ కావాలి అని అన్నీ ఆలోచన చేశాము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, కాన్ఫిడెంట్గా మ్యామ్ నమ్మి, వైష్ణవ్ మ్యామ్ నమ్మి పిల్లల్ని వదిలిపెట్టచ్చు. అవును మ్యామ్, హైపర్ యాక్టివ్ కిడ్ని మీరు తీసుకుంటారా? మీ మాటల్లో చెప్పండి. డెఫినెట్లీ సార్, ఐఎమ్ ఓపెన్ టు ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిడ్స్. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో హైపర్ యాక్టివ్నెస్ అనేది బాగా మేజర్ కన్సర్న్గా మారింది పేరెంట్స్కి కూడా. వీఆర్ హియర్ టు ప్రొవైడ్ ద సర్వీస్ ఫర్ ష్యూర్. బట్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్. బిఫోర్గానే ఒక 1 week కిడ్ మీద ట్రయల్ వేస్తాను. అండ్ ట్రయల్ చేసిన తర్వాత వీ ఆల్సో టేక్ డాక్టర్ అసెస్మెంట్స్ అండ్ పేరెంట్ అసెస్మెంట్స్. క్లోజ్గా పేరెంట్స్తో ఆ 1 week ట్రావెల్ చేసి ఇఫ్ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద కిడ్, if I got that particular procedure to handle the kid, I will definitely take them on boarded. But if not, then and there we will be like happily closing the admission. Adi maaku parents ki madhyalo we will have the conversation prior itself. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాము. అలాంటి జరగకుండా ఒకవేళ తీసుకున్న అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత క్లాస్లోకి అలౌ చేస్తారు. నేను కూడా ఒక సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అంటే ముందుగా హైపర్ యాక్టివ్ కిడ్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా, లేకపోతే ఖచ్చితంగా పేరెంట్స్ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలా. సో ఇలాంటివి చూసి తీసుకుంటున్నారు. అండ్ విచ్ ఈస్ గుడ్ థింగ్. ఏదో మనీ వచ్చేస్తున్నాయి, అడ్మిషన్ వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ కాకుండా, సో మీరు ఒకసారి ఆలోచన చేయండి, విజిట్ చేయండి. 100% కాన్ఫిడెంట్గా మీరు భయం లేకుండా మీ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టచ్చు. అండ్ దే విల్ నర్చర్ ఫర్ షూర్ for their bright future. Thank you, ma'am. Thank you sir for this opportunity. I have been trying to come on to digital marketing since a longer time. నాకు ఇది మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు యూటిలైజ్ CYC. I am really happy for this. Thank you. Thank you. Ram,
ఫస్ట్ క్రైలో మనం ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు మన దగ్గర. సో పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేస్తారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా యాక్ట్ చేస్తారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా వర్కౌట్ చేస్తారు అనేది మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్ మ్యామ్. Hi, ma'am. Hi, సో sir. అసలు పిల్లలకి ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు? Yeah, sir. Like, ఒక్కొక్కసారి food, when they are eating the food, like they are eating the some speed, so that's why it will get the choking effect. So when they are doing like that, అప్పుడు మేము దగ్గరే ఉంటాము మోస్ట్లీ ఫుడ్ తినిపించేటప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ అలా అయినప్పుడు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చోకింగ్ అయినప్పుడు జస్ట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వి విల్ లైక్ పుష్ చేస్తాము. దెన్ దే కెన్ ఈజీలీ స్వాలో అండ్ సమ్ వాటర్ ఇవ్వడం అండ్ వి విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్స్ ఆన్ దట్. ఓకే. సో ఇంకా ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నట్టు, Like, అండ్ దానికి సంబంధించి మీకు ఏమైనా ట్రైనింగ్ జరుగుతుందా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో? ఎస్ సార్, మాకు ట్రైనింగ్స్ ఉంటాయి. లైక్ ఫ్రమ్ స్కూల్ ఉంటుంది అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద డాక్టర్స్కి కూడా మేడం ప్రొవైడ్ చేసి మాకు సిపిఆర్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇప్పించారు. మీరు అసలు ఏ క్లాస్ టీచ్ చేస్తారు? Then PP1 teacher sir. My name is Vinita. Okay. So I have an experience like 3 years. Okay. So I am new to here. నేను ఈ స్కూల్కి కొత్తగా వచ్చాను. సో రాగానే నాకు ఫస్ట్ ఎన్వైరన్మెంట్ చాలా నచ్చింది. ఏంటి అంటే పిల్లలకి డిసిప్లిన్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి యాస్ వాళ్ళు కూడా సేమ్ థింగ్ చేయడము, చాలా రెస్పెక్ట్గా ఉన్నారు. ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎవ్రీవన్. ఓకే. సో ఎలాంటి టీచర్స్, వీళ్ళకి యాక్టివిటీస్, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? సో సార్ వీళ్ళకి ఏజ్ ఎంత? 5 to 6? లేదు సార్ 4 to 5. 4 to 5. Yeah. PP1. PP1 PP2 అంటే 5 to 6 ఓకే. అట్లా ఓకే. వస్తుంది. సో వీళ్ళకి యాక్టివిటీస్ ఏదైనా కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ తోటే చెప్తాం సార్. ఎందుకంటే వీళ్ళకి మనం బుక్స్ తీసుకొని చెప్పాలి అని చెప్తే వీళ్ళు అలా నేర్చుకోరు. ఏంటి అంటే ఏదైనా లైవ్గా చెప్తాం. సో ఫైన్ మోటార్ స్కిల్స్, లెట్స్ ఇప్పుడు మనం ఒక షూ బక్కులు కానీ ఏదైనా ఇచ్చామనుకోండి, సో ఆ లేస్ని లోపల నుండి పెట్టి తీయడం. సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది, దానివల్ల బ్రెయిన్ కూడా వాళ్ళకి షార్ప్గా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సేఫ్టీ రూల్స్ ఉన్నాయి. సో సేఫ్టీ రూల్స్ వచ్చేసి ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా సార్, వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు కదా. సో వాళ్ళకి మనం ముందే టీచ్ చేస్తాము. సో డోంట్ టచ్ ద షార్ప్ థింగ్స్, షార్ప్ ఎడ్జెస్కి వెళ్ళొద్దు. సో క్లాస్ రూమ్ మేనర్స్ కానీ ప్లే గ్రౌండ్ మేనర్స్ కానీ ఏదైనా మనం పిల్లలకి ఫస్ట్ నేర్పించేస్తాం. ఏదైనా జెంటిల్గా కేర్గా ప్యాంపర్ చేసుకుంటూ చెప్తేనే వింటారు. చిన్నవాళ్ళు కాబట్టి బాగా. సో లిమిటెడ్ బ్యాచ్ తోటి ప్రతి క్లాస్కి ఒక టీచర్, ఒక నాని ఉంటారు. ఒక యాక్చువల్లీ వీళ్ళకి అసిస్టెంట్ టీచర్ కూడా ఉన్నారు, తన పేరు పావని. సో తను ఏంటి అంటే పిల్లలు ఏంటి అంటే గ్రిప్పింగ్ స్కిల్స్ నర్సరీలో కొంచెం స్క్రిబ్లింగ్ ఉంటుంది, ఇక్కడ మనం కంప్లీట్గా గ్రిప్పింగ్ స్కిల్స్ నేర్పిస్తాం కిడ్స్కి. సో వాళ్ళకి పెన్సిల్ ఎట్లా పట్టుకోవాలి ఏంటి తెలియదు. సో నేను కానీ అసిస్టెంట్ టీచర్ కానీ, సో నా ఒక్కదానితో అంటే అందరి పిల్లలకి ప్రాపర్గా నేర్పియాలి మనం, ఏదో వచ్చారు వెళ్ళారు అని కాకుండా ప్రాపర్గా నేర్పిస్తాం. కాబట్టి అసిస్టెంట్ టీచర్ కూడా హెల్ప్ చేస్తాను అన్నమాట. పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలి, ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకే రాయాలి అలా.